తెలంగాణలో ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే కరప్షన్ కు క్యారఫ్ అడ్రస్ గా మారారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగి ద్వారా బియ్యం, గుట్కా వ్యాపారుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ అధికారి 7 ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తూ వసూలు చేస్తున్నారు. ఈ అధికారిపై నల్గొండకు జిల్లాకు చెందిన బాధితుడు 8 పేజీల లేఖను పోలీస్ శాఖకు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ అవినీతి అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే కరప్షన్ కు క్యారఫ్ అడ్రస్ గా మారారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగి ద్వారా బియ్యం, గుట్కా వ్యాపారుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ అధికారి 7 ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తూ వసూలు చేస్తున్నారు. ఈ అధికారిపై నల్గొండకు జిల్లాకు చెందిన బాధితుడు 8 పేజీల లేఖను పోలీస్ శాఖకు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ అవినీతి అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా 7 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మహిళా అధికారిని కింది స్థాయి సిబ్బందితో పాటు పీడిఎస్ బియ్యం, గుట్కా మిగతా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే బాధితున్నారో ఆ బాధితుడు ఒక 7-8 పేజీల లేఖను అధికారులకు నివేదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ లేఖ సారాంశం బట్టి ఆ అధికారిపై విచారణ కూడా ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే గత 7 సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండతో పాటు సూర్యాపేట జిల్లాల్లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేసిన మహిళా అధికారిని వేధింపులు తీవ్రతరం కావడంతో ఈ యొక్క లేఖ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తన కింది స్థాయి సిబ్బందితో ఎవరైతే ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని పనిచేసినటువంటి ఎస్ఐలు కావచ్చు, ఏఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన నివేదిక సమర్పిస్తా ఉంటూ బ్లాక్ మెయిల్ చేసి కూడా వారి దగ్గర నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో తన సొంత హోటల్ను నిర్మించుకొని ఆ హోటల్ కు కూరగాయలతో పాటు కిరాణా వస్తువులు కూడా ఇక్కడ నుండే సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తన కింది స్థాయి సిబ్బంది వద్ద లక్షలాది రూపాయలు అప్పు తీసుకొని కొంతమంది దగ్గర ప్లాట్లు కూడా తీసుకొని బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ అవినీతి అధికారి గత 7 సంవత్సరాలుగా ఒకే కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆమెకు మిగతా జిల్లాలకు ట్రాన్స్ఫర్ కూడా చేయకపోవడం గమనార్హం. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఎస్పీ కింది స్థాయి సిబ్బందితో లక్షలాది రూపాయల లంచం తీసుకోవడంతో కాకుండా తన సొంత వ్యవహారాలకు కూడా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఎస్పీ వ్యవహారంపై ఒక బాధితుడు రాసిన లేఖ ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖ సారాంశం పై ఉన్నతాధికారులు కూడా ఆమెపై చర్యలు తీసుకునేందుకైతే విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క మహిళా అధికారిని 7 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బందిని వేధించడం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.